ఆ దేవదేవతలను పులకరింపచేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైంలో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఉదయంతో రోజంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అనుష గారు ఉన్నారు. నమస్కారం అనుష గారు. నమస్తే. లాస్ట్ టైం మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్. నాకు అది విన్న తర్వాత చాలా చేంజెస్ చేసుకున్నాను అండ్ నాకు బాగా కనెక్ట్ అయింది కూడా, అండ్ వ్యూయర్స్ కి కూడా చాలా కనెక్ట్ అయింది. సో దాంతో పాటు యూనివర్సల్ లాసెస్ అనేవి ఉంటూ ఉంటాయి. అసలు యూనివర్సల్ లాస్ అంటే ఏంటి, మనం వాటికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఎస్, మీరు అన్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ కూడా మన గోల్స్ మీద వర్కౌట్ అవుతుంది. ఏవైతే గోల్ పెట్టుకుంటామో వాటిని మనం అడగాలి, రిసీవ్ చేసుకోవాలి, అంటే మనం రాయాలి అని చెప్పాను కొన్ని. సో అలానే మనలో ఇంకా చాలా యూనివర్సల్ లాస్ ఉంటాయి. మనం డైలీ అబ్జర్వ్ చేస్తే కనుక లా ఆఫ్ వన్నెస్ అని అంటారు. ఏంటంటే ఈ లా ఆఫ్ వన్నెస్ అంటే యూనిటీ తోటి ఉండడం. మన ఫ్యామిలీ మెంబర్స్తో అయినా కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా ఉంటే మనకి ఈ లాస్ అనేవి పనిచేయదన్నట్టు. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇవి వర్కౌట్ కాదు. యూనిటీ తోటి ఉన్నప్పుడే ఆ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అన్నట్టు. సో అదే వన్నెస్ అంటే ఒక చోట కలిసి ఉండడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి చూడండి, మీరు చెయ్యిని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా కానీ అన్ఈవెన్ గా ఉంటాయి మన వేళ్ళు. ఈ చెయ్యి అనుకుందంట ఒకసారి, ఈ బొటన్ వేలు ఎప్పుడు కూడా నేను సక్సెస్ కి కారణం అని చెప్పింది. అప్పుడు ఇది ఇన్ఫీరియర్ గా ఫీల్ అయింది అని చెప్పి, హలో నేను ఎవరు చూసినా కానీ నన్ను చూసి భయపడతారు, ఓకే అని చెప్పింది. సో ఇది చెప్పిందంట, ఎంత మీరు అదైనా కానీ నేనే మీకన్నా పెద్ద అని. ఈ వేలు చెప్పిందంట, ఈ కాస్ట్లీ ఫింగర్ నేను చాలా ఏదైనా కానీ నాకే పెడతారు, బంగారం కానీ వజ్రాలే కానీ ఏవైనా నాకే ఉంటాయి, సో నేను చాలా కాస్ట్లీ అని చెప్పిందంట. సో ఈ లిటిల్ ఫింగర్ ఉంది కదా, అది చెప్పిందంట, హలో మీరందరూ ఎలా ఉన్నా కానీ దేవుడి ముందర దండం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నేనే ఉంటాను, సో నేను ఫస్ట్ మీకన్నా అని. సో ఇలా గొడవలు పడుతూ ఉన్నప్పుడు ఇలానే ఇలా అంటుంటే అక్కడ ఉన్న పెద్ద మనిషి వాటిని చూసి, హలో మీరు అలా గొడవ పడకండి, మీరందరూ కలుస్తేనే దానికి ఒక విలువ అని చెప్పారంట. అంటే దండం పెట్టుకోవాలన్నా కలవాలి, తినాలన్నా కలవాలి, ఏది చేయాలన్నా కలవాలి. ఫ్యామిలీలో అయినా కానీ ఈ వన్నెస్ అనేది లేకపోతే సక్సెస్ఫుల్గా మనం వెళ్ళలేమన్నట్టు. ఈ గొడవలు అవన్నీ ఉంటాయి కదా, ఏవైనా కానీ చిన్న వాటికే కానీ మనస్పర్ధలు రావడం అలాంటివి ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఫ్రెండ్సే కానీ మనం చూస్తే ఎవరైనా రిలేటివ్స్ తోటి కానీ మనకి ఇవే ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే ఈ ఇన్సెక్యూరిటీసే ఎక్కువ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల మనం ఫోకస్డ్గా ఉండం. అందుకే లా ఆఫ్ వన్నెస్ అంటే ఏకత్వంతో ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఎవరంటే కాదు, ఎందుకంటే మన రెండు కళ్ళు కూడా ఒకలాగా ఉండవు కదా, అంటే ఒకేలాగా పుట్టించరు దేవుడు. మనస్తత్వాలైనా ఏవైనా మనుషులు డిఫరెంట్గా ఉంటారు. మనం సర్దుకుపోతూ ఉండడం నేర్చుకోవాలి. అలా చేయగలిగినప్పుడే మనం అనుకుంటున్న పనులు సక్రమంగా చేయగలుగుతాం. సెకండ్ ఇంపార్టెంట్ లా ఏంటంటే లా ఆఫ్ ఎనర్జీ. ఒక ఎనర్జీ ఏదైతే ఉందో, మనకి ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఓకే, అక్కడ మీరు నుంచొని ఉన్నారు, బస్సు వచ్చింది, బస్సు చాలా రష్గా ఉంది, మీరు వెళ్ళారు, ఎక్కారు, బట్ ఎలా ఉంటుందంటే అక్కడ చాలా మంది తొక్కిసలాటలో ఉంది, బట్ మీకు సీట్ దొరికింది. 10 మంది ఉన్నారు, మీకే దొరికింది అది. సో మీకోసం ఆ సీట్ వెయిట్ చేస్తుంది రియల్గా, అందుకే అది మీకు దొరికింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ. అంటే మన ఆపర్చునిటీ కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఒక రకంగా. సో ఏదైనా జాబ్ కానీ ఎక్కడికైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ నేను సాధించలేనేమో అని భయం ఉంటుంది అన్నట్టు. సో ఈ భయం అనేది నెగిటివ్ ఎనర్జీ. అది సాధిస్తాను అనే ఒక ఆపర్చునిటీ నా కోసం ఉంది, నేను ఆ ఆపర్చునిటీ కోసం పుట్టాను, నేను సాధిస్తాను అనేది మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఆపర్చునిటీ వస్తుంది మనకి. ఓకే, మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ యాక్షన్స్. మనం యాక్షన్స్ ఓరియంటెడ్గా మనం ఉండాలన్నట్టు. సో ఎప్పుడు కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మంది ఏం చెప్తారంటే, లా ఆఫ్ అట్రాక్షన్ మేము ఇలా అనుకున్నాము, గోల్ రాసుకున్నాం, అయినా మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాము, మా గోల్ నెరవేరలేదు అంటే యాక్షన్స్లో పెట్టాలి. యాక్షన్స్లో పెట్టినప్పుడే ఆ గోల్ నెరవేరుతుంది. ఎప్పుడైనా కానీ గోల్ అయినా కానీ ఈవెన్ కూడా నాకు పెళ్లి సంబంధం కుదరట్లేదు అని చెప్పి బ్యాచులర్స్ ఎవరన్నా అనుకున్నారనుకో, మీకు అసలు సంబంధాలు ఎతికింది ఎప్పుడు? వెతకాలి, అంతేనా కదా? 2-3 సంబంధాలు పోయినంటే నాకు పెళ్లి కావట్లేదు, నెగిటివ్ బిలీఫ్ పంపించేస్తాం.
అంతే కదా, అవును. అందరికి పెళ్లి అవుతుంది వెతుక్కుంటే సంబంధాలు, అంతేనా కదా. అవును. అంటే ఈ అబ్బాయికి పెళ్లి కావటం లేదు అనే ఒక ప్రాబ్లం ఉంది, ఏదో దోషం ఉంది, ఇలా నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఇంకా సరైన పీపుల్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళతోటి మీరు కనెక్ట్ అయ్యేలాగా ఆలోచించుకోవాలి, అంటే వెతుకుతూ ఉండాలి. ఆ రిసోర్సెస్ మీరు వెతుక్కోవాలి. ఏ రిసోర్సెస్ చూసుకోకుండా ఇప్పుడు మ్యాట్రిమోనీ అవన్నీ ఉన్నాయి సైట్స్, ఇప్పుడు చాలా సైట్స్ ఉన్నాయి. సైట్స్ అనే ఎందుకు వచ్చింది అసలు? ఓన్లీ బికాస్ వీళ్ళకి ఎవరికైనా కానీ ఉంటే అప్పట్లో పెళ్లిళ్ళ పేరైలు ఉండేవాళ్ళు. అవును. సో ఇలా కనెక్ట్ చేసేవాళ్ళు అన్నట్టు, ఒక సంబంధాన్ని ఇంకోసారి వీళ్ళు కనెక్ట్ చేసేవాళ్ళు. ఇందుకు ఈ సైట్స్ వచ్చాయన్నట్టు. అంటే ఆ సైట్స్ లో ద్వారా మనకు వస్తుంది, అంటే ఎంత ఈజీగా కనెక్ట్ చేస్తుంది చూడండి. అంటే మనకి ఏది కూడా దొరకంది అంటూ ఏది ఉండదు, దొరుకుతుంది, బట్ మనం వెతుక్కుంటూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ యాక్షన్స్. నేను జస్ట్ జనరల్ గా మీకు పెళ్లి అని చెప్పాను, ఎందుకంటే ఇలా కూడా ఫీల్ అవుతారు కొంతమంది. అవును, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇలా కూడా ఫీల్ అవుతారు, ఏంటంటే నాకేదో ప్రాబ్లం ఉంది, నాకు పెళ్లి కట్టలేదు, అలా ఏం కాదు. సో ఎవరు కూడా వాళ్ళని అలా విమర్శించుకోవాల్సిన అవసరం లేదు, అసలు సెల్ఫ్ విమర్శ అవసరం లేదు. సో ఇందుకోసమే అన్నట్టు, రైట్ పర్సన్ మీకు దొరికితే మీ లైఫ్ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది. సో కాబట్టి అందుకోసమే ఆ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి టైం పడుతుంది. ఓకే. సో నెక్స్ట్ లా ఆఫ్ కరెస్పాండెన్స్. కరెస్పాండెన్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది. ఇప్పటిదాకా మనం ఏమంటే ఆపర్చునిటీస్ అనేవి మన కోసం చూస్తూ ఉంటాయి, మనం యాక్ట్ చేయాలి అని ఉన్నాం. సో నీకు ఏదైనా కావాలంటే ఫస్ట్ నువ్వు ఇవ్వాలి. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. అలా ఏదైనా ఇస్తూ ఉంటేనే అది మన దగ్గరకు వస్తుంది. ఒక రిలేషన్షిప్ బాగుండాలి అంటే నేను ఎప్పుడు కూడా నా వైఫ్ నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంటే, నువ్వు ప్రేమని ఇవ్వు ఎక్స్పెక్ట్ చేసే బదులు, అంతే కదా. సో ఈ ఏవైనా ఉంటాయి రిలేషన్షిప్స్ లో అయినా కానీ, ఫైనాన్షియలీ అయినా కానీ, నాకు డబ్బులు రావాలంటే ఫస్ట్ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, ఇవ్వాలి, ఇస్తేనే అది వస్తుంది. సో మీరు కరెస్పాండెన్స్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంటే దానికి ఒక ఫోర్స్ మీరు పంపిస్తే అది మీ దగ్గరకు వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కరెస్పాండెన్స్. సో ఇవి అన్నట్టు ఈ లాస్ ఏవైతే మన లైఫ్ లో ఉంటాయో, డైలీ లైఫ్ లో ఇవన్నీ లాస్ ఉంటాయి, మనలో ఆ సైంటిఫికల్ గా మనం చూడం కదా. సో ఇలా మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు మనం అనుకుంటున్న పనులు ఏవైనా ఈ వేలో ఆలోచిస్తూ ఉంటే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక పాజిటివ్ దృష్టి కోణాన్ని కూడా డెవలప్ చేస్తుంది మనకి. సో అలా చూస్తూ ఉంటాము, ఇది నేను అవ్వాలి, పని జరగాలి అంటే నేను పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడ పీపుల్ తోటి మాట్లాడాలి, ఆ మాట్లాడినప్పుడు అందులో రైట్ పర్సన్ నాకు కనిపిస్తారు, అప్పుడే నేను ఏదైనా సేల్ చేయాలన్నా సేల్ చేయగలుగుతాను. ఇంతే కదా. ఇంత చేయకుండా కూర్చొని నేనేం చేయలేకపోతున్నాను అని ఇంట్లో కూర్చుంటే ఏవి కావు. సో కనెక్ట్ అవ్వాలి, యాక్షన్స్ వెళ్ళాలి, కరెస్పాండెంట్ గా మనం ఉండాలి, అంటే మనం ఇవ్వాలి, ఇచ్చినప్పుడే అది వస్తుంది. ఏది అయినా కానీ దిస్ ఈస్ కాల్డ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఏవైనా చేస్తూ ఉంటే అప్పుడే మనకి యూనివర్సల్ లాస్ కనెక్ట్ అవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇందులో కూడా ఒక పార్ట్ అన్నట్టు యూనివర్సల్ లాస్ లో. ఓకే మ్యామ్, మీరు అన్నట్టుగానే ఈ లాసెస్ అనేది మన లైఫ్ లో ఉండబట్టే మనం ముందుకు వెళ్ళట్లేదని క్లియర్ గా అర్థమవుతుంది. బట్ చాలా మందికి ఇది రాంగ్, ఇది మిస్టేక్ అని తెలిసినా కొంచెం మనల్ని ఏదో ఆపుతున్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ కి అసలు ఎలాంటి ఎగ్జాంపుల్ ఇస్తారు? మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి పుషప్ కావాలంటారు? ఓకే, మనకు అన్ని లాస్ తెలుసు, మన గోల్స్ అయినా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది నీ డౌట్, అంతే కదా. సో అది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ సెల్ఫ్ డౌటే. ఓకే, మన సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది, మన మీద మనకి పూర్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. అంటే మన ఇమేజ్ అనేది మనకి పూర్గా ఉంటుంది. ఏంటంటే మనం ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫ్రేమింగ్ లో ఉండిపోతాం, ఒక మైండ్ ఫ్రేమింగ్ లో ఉండిపోతాం అన్నట్టు. ఏదైనా జరిగినప్పుడు నాకు ఇలానే ఉంటుంది, నేను ఇంతే. ఆ అడాప్టింగ్ చేంజ్ అనే బిహేవియర్ ఉండదు మనలో. సో ఎప్పుడైతే నేను ఇంతే అని అనుకుంటూ ఉన్నామో మన లాస్ కి ఎక్కడ కనెక్ట్ అవుతున్నాము? కనెక్ట్ అవ్వట్లేదు. అంటే మనము ఇంప్రూవ్ చేసుకోవాలి కదా మనలో ఉన్నదాన్ని. ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో, ఓకే నేను వెళ్తాను పలానా దానికి అని ఒక బిలీఫ్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటాం, అప్పుడు అవి మనకి యూస్ఫుల్ గా ఎఫెక్ట్ అయ్యేలా చేస్తారు. లేదు నేను ఇంతే అని నువ్వు స్ట్రాంగ్ గా అనుకొని నీకు మెసేజ్ ఇస్తున్నప్పుడు యూనివర్సల్ లాకి కూడా అయిపోయింది, తన ఇంతే అంట, అక్కడే ఉంటారు, మారరంట అని చెప్పి మీరు ఆ వేలో మనం అనేస్తున్నాం. కాబట్టి యూనివర్సల్ మెసేజెస్ ఇస్తున్నాం అన్నట్టు, యూనివర్సల్ లాస్ అన్నిటికీ కూడా. సో మనం వాటితో కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనము ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ మైండెడ్ తోటి ఉండాలి, బ్రాడ్ గా థింక్ చేయడం లో ఉండాలన్నట్టు. ఈ బ్రాడ్ గా థింక్ చేస్తూ ఉంటేనే ఏదైనా కానీ ఆ స్పాంటేనియస్ గా, ఏంటంటే అయిపోయింది, సో ఇప్పుడు ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, అంతే కదా. అయిపోయింది, గతం గతః,
అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎంత బాగా ముందుకెళ్ళాలి. గతంలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఈ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ నౌలో ఉండడం అనేది నేర్చుకోవాలి, ప్రెసెంట్ మూమెంట్లో ఉండడం అనేది నేర్చుకోవాలి. దానికోసం మనం పింక్ చేసుకుంటూ ఉండాలి అన్నట్టు. మనకే ఆ థాట్స్ వస్తుంటే ఇలా అనుకుంటూ ఉంటే అవాయిడ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. మన సెన్సెస్ తో చెప్తున్నావు నువ్వు బయటికి రా అని. మైండ్ ఆలోచిస్తుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆలోచిస్తున్నప్పుడు మనమే యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి మనల్ని. ఓకే అయిపోయింది, ఇప్పుడు మూమెంట్లో ఉండు అని. సో ఇలా మనం ఏదైతే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే ఓన్లీ బికాజ్ ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోతాం అన్నట్టు, ఆ నెగిటివ్ బిలీఫ్స్ని డెవలప్ చేసుకుంటూ. సో అలా ఉండకుండా ఉండాలి అంటే మనం డెఫినెట్లీ ఒక పాజిటివ్ బిలీఫ్ తోటి ఉండాలి, మనల్ని మనమే పుష్ చేసుకోవాలి పైకి. ఓకే, చాలా మంది మ్యామ్ అడుగుతున్నారు, మీ వీడియోస్ చూసిన తర్వాత కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు, క్లాసెస్ పర్సనల్గా ఏమైనా తీసుకుంటారా, మేము అప్రోచ్ అవ్వాలి, ఇంకా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి అవి కూడా మేము క్లారిటీ చేసుకోవాలంటున్నారు. సో మీరు ఏమైనా క్లాసెస్ ప్లాన్ చేస్తున్నారా? ఎస్, ఇస్తామమ్మా. సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. ఓకే మ్యామ్, షూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.